హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఎలా అయినా మనము ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ పైన రీచ్ అవ్వాలి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ ఉంటేనే మేము ముందుకు వెళ్ళగలుగుతాం, రోజు కంటిన్యూ వీడియో పెట్టగలుగుతాం ఫ్రెండ్స్. ఇంకా నిన్నటి వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరి నుంచి. అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఎందుకు ఊరికే చెప్తున్నామంటే దీనివల్ల మేము ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాం కదా మీకోసం అని. అలానే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు కూడా మోటివేషన్ ఉండేది. కిరాయి ఇంట్లో ఉంటే ఇంకా ఓనర్ పెట్టే కష్టాలు పార్ట్ 2 అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అబ్బా ఇట్లా తెల్లారింది. ఇక ఇంట్లో పనంతా చేసి ఆయనకి బాక్స్ పెట్టేసరికి గీయాల అయింది. నీ అవ్వ బయట ఎండలైతే బగ్గుమంటున్నాయి. ఈ ఎండలకంతా నీరసంలాగా అనిపిస్తుంది. ఏందో ఏమైందో మరి. ఈయన పనికి చక్కగా వీకెండ్ కానీ ఇక నాకు ఇంటి దాంతోనే ఒక పెద్ద తలకాయ నొప్పి వచ్చి పాడైంది కదా. ఏమో ఇక ఇప్పుడైతే కింద మొత్తం ఊడిసి అంత మెట్లన్నీ అయితే ఊడిసి వచ్చిన. ఇక హాయిగా చేసేపన్నా ఒరుగుతాయిగా. పోనీ అవ్వా ఇప్పుడే గిట్ల ఒరిగి తిని మళ్ళా కూడా చిదాపరమేంట్రా నాయనా. గ్రోర్ దగ్గర ఎవడొచ్చినా సరే కానీ మా ఇంటి దగ్గర రావద్దురా నాయనా. సంపక తింటుంది నన్ను. గంట సేపు లెక్చర్ ఇస్తుంది దీని ఇంకమ్మా. నీ అవ్వ ఈ దయ్యం రావద్దనుకున్నా, ఇదే చిదాపరమైంది. దీని ముఖంలో చెప్పు మళ్ళెందుకు వచ్చినవే? ఏంది డోర్ తీయడానికి గంట సేపా? ఏం చేస్తున్నావు? ఏంది నా ఇంట్లో గొడవల్ని వీకుతున్నావా? నీ ముఖం మండగద్ని గా గొడవలు నేనెందుకు వీక్తానే? నాకేం పని పడ్డ దిక్కు లేదనుకున్నావా? నీ అవ్వ దీన్ని మంచిగా తిట్టాలనిపిస్తుంది కానీ ఇక తిడితే మళ్ళీ సామాన్లను బయట వేస్తుంది, కాల్ చేయమంటది. ఇప్పటిప్పుడు ఎక్కడ పోతామని నోరు మూసుకొని ఉండాల్సి వస్తుంది. ఏం లేదు గట్లా ఒరిగిన ఇప్పుడే. ఏమైంది? ఈ టైంలో వచ్చిర్రు ఏమైంది? నా ఇల్లు నా ఇష్టం, ఎప్పుడన్నా వస్తాను నేను. నీకు కిరాయికి ఇచ్చిన అంబేలేని ఇల్లు. ఏడ్చినోది దొంగ ముఖం దానా. కిరాయి ఇస్తలేమానే? కిరాయి ఇచ్చినాక కూడా నువ్వుకే చూడతాడు ఇంట్లో. ఏంది నీళ్ళ నువ్వే మాట్లాడుకుంటావు? ఏం లేదు. సరే మంచిది, జరుగు పక్కకి. ఈ ముఖం మండ దొబ్బుకుంటే ఎట్లా పోతుంది చూడు. ఈ ఇల్లు నేను కిరాయికున్నానా మరి ఏంది నాకేం అర్థమైతే లేదు. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నన్ను దొబ్బుకుంటా డైరెక్ట్ ఇంట్లోకి జరుగుతుంది. ఇది ఏమైంది గట్లకి వచ్చేస్తురు డైరెక్ట్ ఇంట్లోకి? ఏమైంది? ఏంది డైరెక్ట్ వచ్చేస్తున్నావు అంటున్నావు? ఇక నీకు ఊకే చెప్పాను ఇది నా ఇల్లు. నీ గుడ్డి కిరాయికి ఇచ్చిన, ఇది నీకు అంబేయలేని ఇల్లు. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను. ఎవరు నన్ను ఆపడానికి? మిమ్మల్ని ఆపట్లేదు, ఉట్టే అడుగుతున్నా ఎందుకు అట్లా వచ్చిర్రు ఏమైంది అని. నా ఇల్లు నువ్వు ఎట్లా పెట్టుకున్నావో ఏందో మరి. చూడొద్దా నేను? నీకు అసలే పని శాతం కాదు మరి. ఇల్లు ఎట్లా పెట్టుకున్నావో ఏందో అని చూడడానికి వచ్చిన. ప్రతి వారం ఇట్లనే వస్తాను నేను. నువ్వు నన్ను ఏమనద్దు, నా ఇంట్లోకి నేను వస్తాను. లేకపోతే ఇట్లా ఏమైనా ఉంటే సపడే కాల్ చేసి పీకుండ్రి. ఇట్లాంటి వాళ్ళు వద్దు నా ఇంట్లో నన్ను రావడానికి ఇయ్యనోళ్ళు. ఇప్పుడు ఏమన్నా నీకు అంత సీరియస్ అవుతున్నావు? ఏం లేదు చూసుకో. ఇక నేనెందుకు ఆపినా? నేను ఎప్పుడన్నా ఆపినా? యావా ఇదొక పెద్ద తాజ్ మహల్, దీనికి ఇదొకటి ఇన్స్పెక్షన్ మాస్టర్ వచ్చి ఊకి ఇన్స్పెక్షన్ చేసి ఇల్లు ఎట్లుంది పాడైంది వారంకి ఒకసారి వస్తుందంట. నీ అవ్వ ఎక్కడ దాపరమైంది ఇది నా బతుకుకి. ఏంది గిదే నా ఇల్లు పెట్టుకునే రీతి? నీకు ఇల్లు పెట్టుకునే రీతి కూడా లేదా? ఏంది ఈ బండల మీద ఈ మరకలేంది? నీసార్లు చెప్పినాక కిటికీ బంద్ పెట్టుండ్రి. బయట నుంచి దుమ్మంతా కిచెన్లోకి వస్తుంది. మళ్ళీ మీరు సాఫ్ చేసుడు లేదు ఏం లేదు. కిటికీ మీద చూడుగా జాలికి ఎంత దుమ్ము పట్టిందో. ఇదేనా మీరు నా ఇల్లుని పెట్టుకునేది? బేసిన్ చూడు, గా బేసిన్ ఎట్లా పాడైంది. ఇలా బాసాలు దోముతారా లేకపోతే ఉంచుతారా? అంతా కదా ఎట్లా పాడైంది, మంచి కడగనే లేదు. అంత సమర్ ఉంది. నీ అవ్వ నువ్వు వచ్చి కడుగుదు రావే గీకి. ఇంకెట్లా కడుగుతారే? గంత అలా ముఖం చూసే ముఖం కనిపించేటట్టు కడిగినా ఇంకెట్లా కడిగి పాడవుతారు? కిటికీ అంట తెరబెట్టద్దంట. మరి ఎట్లనే శ్వాస ఆడక చచ్చిపోవుడా కిచెన్లా? నీ మెంటల్ ముఖంలో చెప్పు. ఇక కిటికీ తెలవకపోతే గలా వెళ్తురు వచ్చేది ఎట్లా పాడవుతుంది? రోజంతా లైట్లు వేసుకుంటే లైట్ బిల్ ఏమైనా నువ్వు కడుతున్నావా? ఇక లైట్ బిల్ కట్టకపోతే గట్ల కిరికిరే పాడైంది నీతోని.
పండలకి ఏం రోగం పుట్టిందే? అంత మంచిగా తుడిచినా ఇంత తెల్లగా ఉన్నాయి. నువ్వు ఇచ్చినప్పటి నుంచి ఇక మరకలు గడ్డలే పాడైనాయి. ఇంకా దీనికన్నా మంచిగా పెట్టుకుంటారా అని రోజు నువ్వు వచ్చి మరి దుడుదురా, తుడిచి ఊడిచి మొత్తం దులుపుదురా. రోజంతా గీ పని చేసుకుంటారా నుండు జరా. నా బతుకుకి ప్రశాంతత అన్న ఉంటుంది. ఇవన్నీ అనాలనిపిస్తుంది కానీ దొంగ ముఖం దాన్ని. ఇక ఏం చేద్దాం, ఇక ఎక్కడ ఓడు దిక్కులేదు కాబట్టి ఇక అన్నీ వినాల్సి వస్తుంది దీంతో. దొంగ ముఖంలో చెప్పు. ఏంది నీళ్ళ నువ్వే మాట్లాడుకుంటావు? ఎంతసేపు అని అడుగుతున్నా. ఏంది గిదేనా ఇల్లు పెట్టుకునే రీతి? దులుపు, గదంతా దులిపి బండలు మంచిగా దూడుచుకో. నేను మళ్ళా వారం వస్తా, వచ్చే వరకు మళ్ళీ ఇట్లనే పెట్టినావు అనుకో, సామాన్లను తీసి బయట ఎత్తేస్తా. ఏమనుకుంటున్నావో? ఏం లేదు ఏం లేదు. సరే మొత్తం దూడ్చుకొని మంచిగా పెడతా. మీరు మళ్ళీ వచ్చే వరకు ఇట్లా ఏం కనబడద్ది. గదే మరి జాగ్రత్త, మళ్ళీ ఇట్లా కనబడద్దు అస్సలు. నాకు ఏదేమైనా సరే నేను చెప్పిన రూళ్ళన్నీ ఫాలో కాకపోతే మాత్రం బీపీ లేస్తుంది నాకు. ఏం చెప్తున్నా? సాల్తీ, నువ్వు పెద్ద జైలర్వి. నువ్వు పెట్టిన రూళ్ళన్నీ మేము ఇక ఫాలో అవుతాం. జైల్లోకి 5 ఇల్లాక నీ కొంపల కిరాయికి ఉన్నందుకు జైల్లోకి 5 ఇల్లాకనే అయి పాడైంది నా బతుకు పాడుగాను. సరే సరే, మళ్ళీ ఒకసారి ఇట్లా ఏమో కనిపించద్ది. సరే గదే చెప్తున్నా. మరి పోతా నేను. పీకమ్మ తల్లి, నీకు ఒక పెద్ద దండమే తల్లి. ఈ అవ్వ పీకేది చక్కగా పీక హాల్లో ఏమో గెలుకుతుంది బిత్తిరి మొక్కపు దిక్కడను. ఈ అవ్వ నా బతికేందో గిట్లా నాశనమైంది. ఏదో ఇంట్లో నుంచి బయటకు వచ్చి మంచిగా ఫ్రీడంగా బతుకుతా అంటే గీ బతికేంది గిట్లా అడ్డం తిరిగింది. గీ మెంటల్ ముఖం దాని ఇంట్లో కిరాయికి రాకపోయినా అయిపోయేది. మా ఆయన ఫస్ట్ చెప్పింది చూడడానికే కంత్రిలాగా ఉంది వద్దు అని. నేనే మెంటల్ దాన్ని వినకుండా వచ్చిన. మా అమ్మకన్నా ఫోన్ చేస్తా, జర రమ్మని చెప్తా. కొన్ని రోజులు ఉంటుంది, రోజులు సాయం అన్నా అవుతుంది. ఇక మా అత్తమ్మకి చేద్దాం అనుకున్నా కానీ వద్దు. ఆమె వస్తే ఇంకా ఇట్లాంటి ఇంటికి దొరికినందుకు ఆయనతో నవ్వుతుంది. వద్దొద్దు, ఫస్ట్ మా అమ్మకైతే ఫోన్ చేద్దాం, ఏమంటుందో. అమ్మ ఎట్లున్నవే? హలో బిడ్డ, మంచిగున్నానే. నువ్వు ఎట్లున్నావు బిడ్డ? అయ్యో రామ, అమ్మ నీకేం చెప్పాలి? నా గోస బతుకంతా బస్ స్టాండ్ అయిపోయింది. అయ్యో ఏంది బిడ్డ గట్లంటున్నావు? ఏమైంది? ఏం చెప్పాలనే, ఇక్కడ కొత్త కిరాయి ఇంటికి వచ్చినాం కదనే. ఓగి ఓనర్ది సంక తింటుంది. సావ దొబ్బి కళ్ళు ముష్టట్టుంది నన్ను. ఏం రోగం పుట్టిందంటనే దానికి? ఎందుకట్ట చేస్తుందంట? ఏం పుట్టిందో మరి, ఏమై పాడైందో దానికి. కానీ ఇంట్లో వచ్చినప్పుడే గిరువులని చెప్పి కలబెట్టింది. నాకేం తెలుసు, ఒకరోజు ఏం చేయకపోతే ఏమన్నదేమో అనుకున్నాను. ఏవో కంప మొక్కది రోజు ఇంట్లోకి వచ్చి దాపరమవుడే. రోజు వచ్చి ఇంట్లో లోపలికి పోడు, అంత చూసుడు. ఏం చేయాలి దీంతో? సావు అవుతుంది నాకు. రోజు పనంతా చేయలేక. మా ఆయన నీ జర బయట తినంటే గట్లా తింటలేడు. ఒక 2 రోజులు తిన్నాడు. ఇక తినను, ఇంట్లోనే చెయ్యను అనే సావ దబ్బుతుండు నన్ను. పొద్దున్న లేచి ఇంట్లో పనంతా చేసుకొని ఆయనకి డబ్బా కట్టించి బాక్స్ అన్నీ చేసి కింద దాని మెట్లు పాడుగా దాని మెట్లు వాకిలు ఎత్తుకపోను. ఇక మెట్లంతా ఊడ్చి వాకిలంతా అలికి ముగ్గేసి నీ అవ్వ నాకు అర్థం కాదు. నాకు కిరాయికి ఇచ్చిందా లేకపోతే పని మనిషిలాగా పెట్టుకుందానే? దీనికి నేనే పైసలు కట్టబడితేనే. నెలకి 8,000 కట్టాలి. దీనికి షాకిర్ అంతా చేయాలా నేను? నాకు అసలు అర్థమైతలేదమ్మా. అయ్యో బిడ్డ, అవన్నీ పనులు చేపిస్తుందా అని ఆ దొమ్మర ముఖం నీతోని? మరేందే సావ దొబ్బుతుంది నన్ను. ఇప్పుడు కూడా వచ్చింది. దానికంట వారంకి ఒకసారి వచ్చంట ఇంటంతా చూసుకొని పోతుందంట. ఇల్లంతా ఎట్లుందని ఇక వచ్చింది. బేసిన్ మంచి లేదంట కదా, కిటికీ తెరబెట్టద్దంట. బండలు ఎట్లా పాడని ఇదే నా రీతి, అది ఇదేనో. గంట సేపు లెక్చర్ వీకింది దాని ముఖంలో. ఈ అవ్వగింత కెరోసిన్ ఉంటే కెరోసిన్ పోసి అంటి పెట్టాలనిపించింది నాకు. కర్రె ముఖం ఎక్కడనో. ఓని అయినా ఇక్కడ కిరాయికి ఉంటే గిదే బాధపాడవుతుంది. కానీ ఇది కొంచెం ఎక్కువనే ఓవర్ చేస్తున్నట్టుంది కదా. ఎందుకున్నావు బిడ్డ సపరేగా మీ ఇంట్లో నువ్వు ఉండక? ఏం చేసి మునిగిందే గిట్లా పాడైతుంది నా తలరాత అని వచ్చి దీని ఇంట్లో వచ్చి పడ్డా. అక్కడనేమో ఒక చిన్న ఇల్లు ఇరుకు అంతా అని ఇక్కడ కిరాయికి వస్తే ఇదేమో గిట్ల దాపరమైంది. నా వెనక శనీశ్వరం పడ్డట్టే పడ్డదే ఇది. అయ్యో ఎట్లా కోసొచ్చిందే బిడ్డ నీకు? సరే తీ అమ్మా, నువ్వు కొన్ని రోజులు రాదే. నాకంతా నీరసం లాకుందే, ఇంత జ్వరం వచ్చినట్టు ఉంటుంది.
నిన్నైతే అసలు శాతాన్ని కాలేదు, వండుకొని ఉంటే ఆ దుమ్మది వచ్చి మొత్తం కిందంతా ఉడిపించింది, మెట్లంతా ఉడిపించింది అమ్మ. నువ్వు జర రారా, అదే కొన్ని రోజులు ఉండే, నాకు జర ఆరోగ్యం మంచిగా ఏ దగ్గర. సరే బిడ్డ వస్తుంది. ఇక ఈ రోజు ఒకటి కానీ జర మీ బాపుకి తమ్మునికి ఇట్లా వంట గిట్లా చేసి వస్తా. ఇక దగ్గరనే కదా, గింత ఆటోకి వస్తుంది బిడ్డ. లేకపోతే నువ్వే రాకపోయినావే ఇంటికి. ఇక్కడనే ఈయనకి ఆఫీస్ నుంచి ఇక్కడ నుంచే కదా దగ్గర. ఏమంటాడు ఆయన, ఓనిస్తాడా? ఇక పోవద్దు, ఇది కూడా మళ్ళీ ఏమంటుందో ఏం వచ్చి పాడవుతుందో. నువ్వే రా కొన్ని రోజులు, ఇక కొన్ని రోజులైనా కానీ నీతోనే వస్తాను నేను కూడా ఇంటికి. మరి సరే బిడ్డ, మరి పొద్దున్నే వస్తుంది. ఏమన్నా తిన్నావానే? జర బుక్కెడు తినకపోయినావు? ఏమే తిండికి పాడవుతుంది నీ అవ్వ. జర ఇట్లా ఉరుగుదామనేసరికి ఆ మెంటల్ వచ్చి ఓ గంట షేప్ లెక్చర్ వీకింది, దాని ముఖంలో చెప్పు పెట్ట. ఇక ఏందో ఇప్పుడు వండుకోవాలి, మళ్ళీ బయట నుంచి తింటే ఇక ఆరోగ్యం మొత్తం పోయేటట్టున్నది. ఇక ఇంత ఏమన్నా వండుకుంటా, పప్పు ఏదో వేసుకొని తిని ఇక ఆయనకు కూడా వస్తాడు కదా, ఇట్లా అయితేనే ఉండే, పొద్దుకుతూనే ఉండే. సరే బిడ్డ, మరి చేసుకో పనంతా. నేను వస్తాను మరి, రేపు బాపుకి చెప్పి వస్తాను, సరేనా? సరేనే అమ్మా, ఉంటాను మరి. ఉండు బిడ్డ. అబ్బా ఇప్పుడు జర ప్రశాంతంగా ఉంది. ఇక అమ్మ వస్తే జర నాకు కొంచెం బాధన తప్పుతుంది అమ్మ. ఇక కొన్ని రోజులు ఉండి అయితే అమ్మతోనే సపరేట్గా వీక్తా మా ఇంటికి. ఇక కొన్ని రోజులు రెస్ట్ అన్నా చేయొచ్చు. మా అమ్మ వస్తుందంటే సంబరంకి నాకు జర ఆకలి కూడా అవుతుంది. ఇక నిమ్మలంగా కొంచెం ఒక బుక్కెడన్నా తింటాను. ఏంది నిన్న నీకు రైట్ చెప్పినా కదా, ఇవాళ మా అమ్మ వస్తుంది. గుర్తుందే, రాని అత్తమ్మ. ఇక నీకు కూడా జర పానం హుషారయ్యే దగ్గర ఉండని అత్తమ్మ ఉంటే నీకు అదొకటి వేరేలాగా ఉంటుంది. మరి ఇక నేను ఇక ఆఫీస్కి పోయి వస్తాను. ఇక అత్తమ్మ వచ్చినంటే ఏమన్నా చికెన్ అన్న మటన్ అన్నా పట్టుకొస్తాను మరి, అప్పటికి వెళ్ళి. సరేనా? సరే అండి, నేను మీకు అప్పటికెళ్ళి ఫోన్ చేస్తాను. మరి అమ్మ ఏం తింటుందో అడిగి ఫోన్ చేస్తాను. మరి అదే చికెనో మటనో మరి చేపలు తింటుందో, దానికి చేపలు అంటే బాగానే ఇష్టం. కానీ నాకు ఉండడానికి రాదు, ఇక దాంతో వండిపిస్తే ఎట్లా అనిపిస్తుంది. సరే తీగ, నేను ఏదో ఫోన్ చేసి చెప్తాను, వచ్చేటప్పుడు పట్టుకొచ్చావు. సరే తీగ, మరి ఉండడానికి రాదంటున్నా, మరి బయట నుంచి మనం పట్టుకురావా అన్ని? ఇక అమ్మ తింటుందో లేదో, మరి బయట నుంచి తెచ్చింది. సరే తీగ, నేను చెప్తాను మరి ఏం సంగతి అనేది. సరే అయితే ఫోన్ చేసి చెప్పు మరి, ఇంక వచ్చేటప్పుడే పట్టుకొస్తా. వస్తానే అయితే జాగ్రత్తగా ఉండు మరి, గొల్లెం పెట్టుకో. సరే అమ్మ పొద్దున్నే వస్తానది, మరి దీనికి ఏమైందో ఇంకా రాలేదు. అమ్మ వచ్చే కంటే ముందు ఈ తిబ్రాష్ ముఖంది రావద్దురా నాయన. పొద్దునే దీని ముఖం చూసే రోజంతా అంతా బేకారు పోతుంది. గోబెల్ మోగుతుంది కదా, అమ్మ వచ్చినట్టుంది. దెబ్బన వెళ్ళి దర్వాజ తెలుస్తా నాకు. అమ్మ వస్తుందంటే ఇది వచ్చి ఎదురునే దాపరమైంది. నీ అవ్వ దీని ఇల్లు షావి కూడా దీని దగ్గర పెట్టుకుంది, ఎప్పుడు పడితే అప్పుడు దర్వాజ తెరవక ముందే వచ్చి ప్రత్యక్షమైతే దీని ముఖంలో చెప్పు ఎంత భయపడి చచ్చిండ్రా నాయన. ముఖం అసలు దయ్యం షింపాంజీ ముఖం పాడైంది. ఏమైంది ముఖం గడ్ల తెలిసి గడ్ల చూస్తున్నావు? ఏమైంది దయ్యం చూసినట్టు చూస్తున్నావు ఏంది? ఏం లేదు గట్ల సడన్గా వచ్చేసరికి కొంచెం భయపడ్డా గానీ ఏమైంది గిట్ల వచ్చిర్రు? అదే ఇక ఎండాకాలం కదా, బాగా ఎండలు కొడుతున్నాయి, నీళ్ళు కూడా కొంచెం పచ్చడి చేసి వాడాలంట. మరి అదే చెప్పడానికి వచ్చిన, జర నీళ్ళు కొంచెం వాడుండ్రి. ఇక నీళ్ళు పొద్దున ఒక గంట, పొద్దుకి ఒక గంట, గంట మాత్రమే ఇడుస్తాను నేను. ఎంత కావాలో గంతనే పట్టుకోండి, గదే చెప్పడానికి అన్నీ వచ్చిన. అయ్యో అవునా, మరి ఈ విషయం జర ఫోన్ చేసి చెప్తే అయిపోవు కదా. పాపం మీరు మెట్లన్నీ ఎక్కి వచ్చినట్టున్నారు పాపం. ఏం చేద్దాం, ఫోన్ చేస్తే చేయొచ్చు కానీ ఎందుకని నేనే వచ్చి అట్లా ఇల్లు చూసినట్టు ఉంటుందని వచ్చి చెప్తున్నా. ఈ ఇల్లు చల్లగుండా ఎవరికన్నా ఉందారా ఇల్లు? నీ అవ్వ ఇల్లు చూడడానికి కోసం ఎట్లెక్కి వచ్చిందంట. దీని ఇల్లు కింద ప్రీతైతే ఇది కిరాయికి ఎందుకు ఇచ్చి కాపాల్సి వచ్చిందో, మరి ఏం దాపరమైందో. అవునా, సరే మేము మరి ఎప్పుడు ఇడుసారి టైం చెప్తే ఇక టైంకే వాడుకుంటాం. మరి నీళ్ళు పొద్దున 5కే వేస్తాను, 5 నుంచి 6 వరకు ఉంటుంది మబ్బుల. ఇక రాత్రి 10కే వేస్తాను, 10 నుంచి 11 గంటల వరకు ఉంటుంది. ఏంది గంత పొద్దున్న అనబట్టివి లేవవా ఏంది నువ్వు గంత పొద్దున? నేను లేచిన లేవకపోయినా నీ ఇష్టం. నేను మాత్రంగా 5కే వేస్తాను, తర్వాత 10కే వేస్తా. ఇక నీకు కావాలని చెప్పి ఆయన పెద్ద అండలు నింపావు, కొన్ని నింపుకో
సరేనా? ఇక ఇద్దరే కదా ఎన్ని నీళ్ళు ఓడుస్తాయి కానీ ఇక అదే ముచ్చట చెప్దామని వచ్చిన. సరే సరే. ఓని దీన్ని మనిషి అంటారా మరి ఏమంటారు? దీని షింపాంజీ ముఖం దీన్ని నాకెక్కడ దాపరమైందిరా నాయన. లీలంట పబ్బు వేస్తుందంట 5కి. ఇది ఎందుకు ఇట్లా? దీనికి ఏమైనా నాతో పగలున్నాయా మరి? ఏమన్నా ప్రతీకారం తీసుకోవాలనుకుంటుందా ఇది? నాకు ఏం అర్థమైతలేదు. ఏదో పగ పట్టిందని తీరే చేస్తుంది కదా అంతా. సరే గంట సేపు వేస్తా అంటుంది. ఇక దాన్ని కూడా ఒప్పుకున్నా కానీ ఇక అంత 5కి వేస్తే ఏంది? అయ్యో ఇది చెప్తే కూడా వినేటట్లేదు. బిడ్డ ఎట్లున్నవే? ఆగో అమ్మా నువ్వానే రా. ఏమైంది బిడ్డ? ముఖం అంతా గట్ల చిన్న పోయింది, ఏమైంది? ఏం లేదే, ఇక నీకు చెప్పినా కదా మా ఇంటిది. ఇక అదే వచ్చి మొత్తం లెక్చర్ వీకిపోయింది ఇప్పుడే. ఏమంట? దానికి మళ్ళీ ఏం రోగం పుట్టిందంట? చెప్తాను తీయే. ఇక నువ్వు ఇప్పుడే వచ్చినావు కదా, కూర్చో నేను జర నీళ్ళు పట్టుకొస్తాను. చల్లగా ఎండలు పడి వచ్చినట్టున్నావు. ఇల్లు ఎట్లా దొరికిందానే మరి మంచినే? తెలిసి నాకు ఇది ఆ రోజు చెప్పలేదా ఆమె అడ్రస్. ఇక అట్లని డిక్షన్కి చెప్తే డైరెక్ట్ తెచ్చి గిడ దించిండు. సరే తీ అమ్మ కూర్చో మరి. నేను నీళ్ళు పట్టుకొస్తాను, కూర్చో. బిడ్డేంది ముఖం అంతా గట్ల పెట్టుకుని చిన్నపోయినట్టు? చూసిరా ఫ్రెండ్స్, ఇదే వాళ్ళ వీడియో అన్నమాట. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం మీ అభిప్రాయాన్ని తప్పకుండా మా కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా మీ బంధుమిత్రులతో షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకేముంటే అన్నీ చేయండి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాకు కూడా మేము చెప్పినాం కదా వీడియో తీయాలనే ఒక ఉత్సాహం అనేది ఉంటుంది మాకు. సరేనా ఫ్రెండ్స్? తప్పకుండా వీడియో ఎట్లా అనిపించిందో మీకు కమెంట్లో అయితే తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్. మీ బాంచను ఇప్పుడు నేను వచ్చినా కదా, చూడుండ్రి మరి ఎట్లుంటుందో కథ. ముందు ఎట్లా ఉండబోతుందో చూద్దాం. వచ్చేదంతా పార్ట్ 3లో ఇదంతా రాబోతుంది. ఇంకా మీరు మిస్ కావద్దంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇక పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కి పెట్టుకోండి. అట్లయితే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చి కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్ని.